హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ కూడా దేవుని స్తుతిద్దాం. దేవుడు ఎంతో సహాయకుడిగా మనల్ని కాపాడుతూ, మనల్ని ఆదరిస్తూ, మనల్ని ఆయన సంరక్షిస్తూ, పోషిస్తూ ఉన్నాడు. ఈ వారంలో చూస్తే ఎన్నో ఘోరాలు ఎంతో మంది చనిపోయారండి. ఎన్ని లక్షల మంది చనిపోయి ఉంటారో ప్రపంచవ్యాప్తంగా. ఎన్ని వేల మంది చనిపోయారు, వందల మంది చనిపోయారు. కానీ మనం సురక్షితంగా ఉన్నాం కదా. దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు కదండి. ఉన్నాడంటారా? ఆపత్కాలమందు తనకు మొర్రపెట్టు వారికి ఆయన నిజముగా ఉత్తరం ఇచ్చేవాడు. ఆపత్కాలంలో ఆయన ఉత్తరం ఇస్తాడట. ఆపత్కాలంలో మనుషులు ఎవ్వరు ఉత్తరం ఇవ్వరు కదా. దేవునికి మనిషికి తేడా ఏంటి? దేవునికి మనిషికి తేడా ఏంటి అంటే, ఆపత్కాలంలో మనిషి ఉత్తరం ఇవ్వడు, ఆపత్కాలంలో దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఆపత్కాలంలో మనిషి సహాయం చేయడు, ఆపత్కాలంలో దేవుడు సహాయం చేస్తాడు. ఆపత్కాలంలో మనిషి ముఖం తిప్పేస్తాడు, ఆపత్కాలంలో దేవుడు భయపడుకుని నీకు తోడై ఉన్నానని చెప్తాడు. అది మనిషికి దేవునికి ఉన్న ఆ వ్యత్యాసం, దేవునికి మనిషికి. కానీ ఈరోజు ఎవరు? మనిషినే ప్రేమిస్తాడు, మనిషి దగ్గరికే వెళ్తాడు. వద్దు అన్నా సరే మనిషి దగ్గరికే వెళ్తాడు. ఎందుకంటే దేవుడు కనపట్లేదు కనుక జ్ఞాపకం చేసుకొని మనకు సహాయకుడైన దేవునికట మనం సహాయకులుగా ఉండాలట. ఎంతమంది సహాయకులుగా ఉంటున్నారు? అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారిని ఒక దైవ సేవకుడు ఇల్లు అడిగాడటండి. మీరు బానిసత్వాన్ని మీరు నిర్మూలిస్తున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు. బానిసత్వం కోసం మీరు పోరాడుతున్నారు, మీరు దాన్ని ఆపడానికి మీరు చాలా కష్టపడుతున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు. మీరు తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు అని చెప్పాడట ఒక సేవకుడు. అవును, మంచి పనే చేస్తున్నాను, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మంచి పని చేసేవారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. కానీ దేవుడు మన యొక్క ఆపత్కాలంలో సహాయం చేసిన దేవునికి మనం కూడా సహాయకులుగా ఉండాలి. అది కృతజ్ఞత అంటే అని చెప్పారట అబ్రహాం లింకన్ గారు. దేవుడు మనకు సహాయం చేస్తాడు, కానీ ఆయనకి అవసరం పడినప్పుడు, ఆయన సహాయం కావాల్సినప్పుడు దేవునికి సహాయం మనం ఏం చేయవలసిన లేదు. కానీ ఆయన పని వచ్చినప్పుడు మనము ఆయనకు సహాయకులుగా ఉండాలి. అంటే ఆయన పనిలో మనల్ని ప్రతిసారి ఆయన సహాయం మనం కోరుకుంటాం. కానీ ఆయన యొక్క సహాయం కోరుకున్న ప్రతి ఒక్కరు కృతజ్ఞతతో దేవునికి సహాయకులుగా ఉండాలి. అంటే ఏ సహాయం చేయగలం మనం? దేవుని మందిరం పనిలో అవ్వచ్చు, లేకపోతే నశించిపోతున్న అనేక ఆత్మలకి సువార్త చెప్పడంలో అవ్వచ్చు, ఒక సాక్షిగా, ఒక దేవుని కొరకు ఒక సాక్షిగా నువ్వు దేవుని పని చేసే సహాయకుడిగా అవ్వచ్చు, సహాయకురాలుగా అవ్వచ్చు. దేవుని పనిలో సహాయకులుగా ఉండాలి, మందిరం పనుల్లో సహాయకులుగా ఉండాలి, పరిచర్యలో సహాయకులుగా ఉండాలి. అలాగే ఆయన కొరకు అనేక ఆత్మలు సంపాదించే సహాయకులుగా ఉండాలి. లేకపోతే ఏదైనా ఎవరికైనా సువార్త చెప్పడం అవ్వచ్చు, ఒక ఆత్మ రక్షించడం అవ్వచ్చు. దేవునికి చాలా పనులున్నాయి. దేవుని యొక్క మందిరం అనే యొక్క పొలంలో అనేకమైన పనులుంటాయి. ఆ పనులు ఒక్క పని నువ్వు చేయగలుగుతున్నావా? దేవునికి ఏం హెల్ప్ చేస్తున్నావు? నువ్వు ఏం సహాయం చేయగలుగుతున్నావు? నువ్వు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మనం పరీక్షించుకొని, ఎవరి విషయమో మనకు అనవసరం ఉండి అలా చేయట్లేదు కదా, నన్నే ఎందుకు పిలుస్తున్నారు? అస్తమానం నన్నే ఎందుకు పిలుస్తున్నారు? కోత విస్తారం కానీ చాలా తక్కువ మంది, కోసేవాళ్ళట చాలా తక్కువ మంది ఉన్నారు. పైరైతే మాత్రం డబ్బులు ఇచ్చి కూలోళ్ళని పెట్టుకొని కోయించేసుకుంటారు. కానీ ఈ పైరు ఆ పైరు కాదండి, దేవునికి రాజ్యం యొక్క పైరు ఇది. కోత విస్తారంగా ఉంది, పనివారు కొంతమంది, పిలిచినా రారు ఈరోజు. కనుక దేవునికి ఏ విధంగా నువ్వు సహాయంగా ఉన్నావు? ఒక్క పనైనా ఆయన కొరకు చేస్తున్నావా? నువ్వు ఒక్క పని ఎస్కేప్ అయిపోయి లిస్ట్లో ఉన్నావా? మాయమైపోతారు కొంతమంది, వచ్చినట్టు వస్తారు, మాయమైపోతారు. ఎక్కడ పని చెప్తారో అనుకోని ఈరోజు డబ్బులు ఇస్తే గాని దేవుని పని జరగట్లేదండి. దేవుడు అంటున్నాడు, ఈ వారంలో నేను రోజు చదువుకున్న ఆ బైబిల్ వచనాల్లో చక్కని మాట అపోస్తలుని దేవుడు సువార్తకి పంపిస్తూ చెప్తారు. నేను మీకు ఉచితంగా ఇచ్చాను, స్వస్థత వరం అవ్వచ్చు, ఏదైనా సరే, ఎవరినైనా స్వస్థపరచాలన్నా, ఎవరికైనా ఏమి చేయాలన్నా నేను మీకు ఫ్రీగా ఇచ్చాను ఈ వరం. మీరు ఫ్రీగానే చేయాలి, ఉచితంగానే చేయాలి. వాళ్ళు ఎవరైనా ఇస్తే తీసుకోండి, కానీ మీరు మాత్రం అడగండి. ఉచితంగా ఇచ్చాడు దేవుడు, ఉచితంగా నిన్ను రక్షిస్తున్నాడు, ఉచితంగా నీకు ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు. నీ ఒంట్లో బలం ఎక్కడి నుంచి వచ్చింది? పడుతున్నాం, లెగుస్తున్నాం, పడిపోయినా లేవదీస్తున్నాడు దేవుడు. ఉద్యోగం చేసుకోవడానికి దేవుడు బలం ఇస్తున్నాడు, వ్యాపారం చేసుకోవడానికి, చదువుకోవడానికి, స్కూల్స్కి వెళ్ళి రావడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి,
అన్నిటికీ బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దేవుని కొరకు నువ్వేం సహాయం చేస్తున్నావు, ఏ పని ఆయన కొరకు నువ్వు చేస్తున్నావు? మిమ్మల్ని మీరు పరీక్షించుకొని యేసయ్యా నేను నిండైన మనసుతో నిన్ను ప్రేమిస్తాను ప్రభు. కనీసం ఏ పని చేయలేని చేతకాని వాళ్ళైతే కనీసం రోజులో 1 గంట అయినా ఒక మూలకెళ్ళి ఒంటరిగా ఉండి కన్నీటితో ప్రార్థన చేయండి. ఈ సమయంలో ప్రపంచంలో బోల్డ్ మంది ఉన్నారు. ఎవరైనా ఒక్కరినైనా ప్రభా రక్షణ ఇవ్వు తండ్రి అని అడగండి. మీకోసం మీ ప్రార్థన ఎక్కడో ఎవరినో మారిస్తే, ఆ మారిన వ్యక్తి కొన్ని వేల మందిని మారిస్తే అదంతా మీకే కదా. అలా కూడా చేయొచ్చు. మందిరంలోకి రండి, 1 గంట ప్రార్థన చేయండి కన్నీటితో. వెళ్ళిపోయిన ఇంటికి ఏ పని చేయలేకపోతే ఈ పని చేయండి. దేవునికి సహాయకులుగా ఉండండి. ఆయన మాకు సహాయం చేస్తాడు. ఆపత్కాలంలో నేనున్నాను, కష్టకాలంలో నేనున్నాను. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా కష్టంలో, ఇబ్బందుల్లో, ఆపదల్లో, అనారోగ్యాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, ఆకలి దప్పులతో ఉండేటప్పుడు నేనున్నానని చెప్పాడు. మనిషి ఉండడు ఆ టైంలో, మనిషి ఉండడు. ఏ మనిషి నీ కష్టంలో ఉన్నాడో, ఏ దేవుడు నీ కష్టంలో ఉన్నాడో ఆ దేవునికి సహాయకులుగా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆరాధన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయండి. ప్రేమించేదని, అధికముగా ఆరాధించేదని, ఆసక్తితో అంత ఆరాధన చేసుకుందాం. కూడా నాతో చూపిస్తారా? చెప్పండి, నిజముగా చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. ప్రభా ఇప్పటి వరకు నేను నీకే సహాయం చేయలేకపోయాను. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎబెనేజరే ఇంతవరకు కాపాడావు ప్రభా. గత సంవత్సరం అంతా కాపాడావు. కొత్త సంవత్సరంలో 2వ వారంలోకి వచ్చాను. ఇక మీదట కూడా నువ్వే కాపాడాలి. చెప్తామా దగ్గరగా? ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధించదను, పూర్ణ బలముతో ప్రేమించేదను, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో
నా బాధలు, నా కష్టాలు, నా కన్నీళ్ళు, నా వ్యాధులు అన్నీ చూసావు, చూసి విడిపించావయ్యా. నాకు సహాయకుడిగా ఉన్నావు. నా శ్రమలో నువ్వు నాకు సహాయకుడిగా ఉన్నావు. నా కష్టంలో నువ్వు నన్ను ఆదుకున్నావు. కనుక నిన్ను ప్రేమిస్తాను. పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నిన్ను ప్రేమిస్తాను, ఆరాధన చేస్తాను. నిజంగానే పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నారండి? పూర్ణ బలముతో ఆరాధన చేస్తున్నారా? రకరకాల ఆలోచనల మనసులో తీసివేసి పక్కన పెట్టి పూర్ణ మనసుతో ఆరాధించు. ఏ విషయాల్లో చూశారు? మనకు లేని పరిస్థితిలో నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించదు. 10 నిమిషాలు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఏ విషయాల్లో దేవుడు మిమ్మల్ని సహాయకుడిగా ఉంది, ఏ ఏ పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. కృతజ్ఞతతో ఆరాధన చేస్తారు. యెహోవా రాఫా, నన్ను స్వస్థపరిచావని విశ్వాసంతో చెప్తామా అండి? యెహోవా రాఫా, యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావని. ఆరాధనకి సిద్ధపడండి, ఆరాధనకి సిద్ధపడండి. ఆత్మతో సత్యముతో జీవము కలిగిన దేవుని ఆరాధన చేస్తున్నామని జ్ఞాపకం చేసుకొని భక్తితో శ్రద్ధతో. ఆఖరిలో ఉండేవారు స్వస్థపరిచావని చెప్పండి. విశ్వాసంతో ఎవరైనా అనారోగ్యాలతో వచ్చినారు మరలా చెప్పండి. మరలా అనారోగ్యంతో వచ్చిన వారు నోటితో చెప్పండి. పరిచావే వందనమయ్యా, స్వస్థపరిచావే, ఆదుకున్నవే, నన్ను ఆదుకున్నవే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, స్వస్థపరిచావే వందనమయ్యా, స్వస్థపరిచావే. గనుక పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేది. మరలా పూర్ణ మనసుతో ఆరాధనకు సిద్ధపడండి. చూడకండి, ఆన్లైన్ చూడకండి, దిక్కులు చూడకండి. మనసులోంచి చెత్త చెదారం బయటికి, ఈ డంప్ అంతా బయటపడేసి ఫ్రెష్ మైండ్తో ఆత్మతో ఆరాధించిన, ఆత్మతో సత్యంతో. చూడండి, గుట్టలు శవాలు చచ్చిపోతున్నారు అనేక మంది. కృతజ్ఞత ఉండద్దా? ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే దేవుడు ఇచ్చిన కృప. కృతజ్ఞత ఉండద్దా? ఆరాధన శక్తివంతంగా
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, పూర్ణ మనసుతో ఎవరైతే ఆరాధన చేస్తున్నారో నాయన, పూర్ణ మనసుతో ఎవరైతే ఆరాధన చేస్తున్నారో, పూర్ణమైన బలముతో ఎవరైతే ఆరాధన చేస్తున్నారో నువ్వు సహాయకుడిగా ఉండండి తండ్రి. ప్రతి విషయంలో వారికి సహాయకుడిగా ఉండండి. ఆరాధన 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 ఆత్మతో 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 దేవుని సహాయం కావాలన్న ప్రతి ఒక్కరు, దేవుని సహాయం కావాలనుకున్న ప్రతి ఒక్కరు ఆత్మతో ఆరాధించండి. ఆత్మతో ఎవ్వరు సిగ్గుపడరు. మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. అరే ఏంటి పిచ్చి వాళ్ళగా ఆరాధన చేస్తున్నాడు, పిచ్చి దానిలాగా ఆరాధన చేస్తుంది అనుకునే మనుషులు ఎవ్వరూ లేరు. నువ్వు నేను పిచ్చి పట్టాలంటే యేసు ప్రభు కోసం మాత్రమే. మనం చూసి నవ్వుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. దేవుని నిమిత్తం సిగ్గుపడకుండా నా ప్రాణాన్ని, నా జీవాన్ని నాకు బ్రతికినిచ్చిన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నానని దావీదులా చెప్పగలవా? మనసుతో, ఆత్మతో. ఆత్మతో చెప్పాలి బిగ్గరగా ప్రతి ఒక్కరు. నాతో పాటు ఈ మాట చెప్పండి. పరిశుద్ధుడు, హోలీ 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 హోలీ. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. సర్వోన్నతమైన స్థలములో ఆయనకు మహిమ, తనకిష్టులైన ప్రతి ఒక్కరి గట భూమి మీద సమాధానం సమాధానం సమాధానం. ఎందుకంటే సిగ్గుపడాలి? ఎందుకు సిగ్గుపడాలి? దేవుని ఆరాధన చేయడానికి సిగ్గుపడతారండి? సిగ్గుపడకండి అస్సలు. నువ్వెంతటి వ్యక్తివైనా సరే సాష్టాంగ పడాల్సిందే. పరలోకంలోట 24 కల పెద్దలటండి, పెద్దలు వాళ్ళక కిరీటాలు పక్కన పెట్టేస్తారట. తెల్లని వస్త్రాలు, దగదగా మెరుస్తున్న వాళ్ళ వస్త్రాలు. అంటే అంత పొజిషన్లో ఉన్నారు పరలోకంలో పెద్దలు, ఎల్డర్స్. భూమి మీద ఉన్న సంఘాల్లో ఉన్న ఎల్డర్స్ కాదు, పెద్దలు. పరలోకంలో పెద్దలు అంటే ఆలోచించండి, వాళ్ళ ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళంట దేవుణ్ణి చూడగానే వాళ్ళకున్న కిరీటాలు పక్కన పెట్టడం అంటే అర్థం ఏంటి? వాళ్ళ స్థాయి తగ్గించేసుకుంటున్నారు. నెక్స్ట్ వాళ్ళ సింహాసనాలు, వాళ్ళకందరికీ సింహాసనాలు వేయబడి ఉన్నాయి. ఆ సింహాసనాల నుంచి దిగిపోతారట. మూడవది, మొదటిది కిరీటం పక్కన పెట్టారు. రెండోది దిగిపోయారండి, కుర్చీల నుంచి దిగిపోయి కింద కూర్చున్నారు. మూడవది సాష్టాంగపడి నమస్కరించారు. అంటే వాళ్ళకున్న స్థాయి మొత్తం పక్కన పెట్టి దేవుణ్ణి గణపరచడం మొదలు పెట్టారు. ఆఫ్టర్ ఆల్ మన స్థాయి ఎంతండి? తూకంలో వేస్తే తూగుతుందా? యేసు ప్రభు నీ కొరకు చెల్లించిన ఒక అమూల్యమైన విలువైన ఆ త్యాగానికి నీ స్థాయి తూకంలో వేస్తే తూగుతావా? అలాంటప్పుడు సిగ్గుపడచ్చా? మొక్కల మీద కన్నీటితో ఆరాధించాలి. మొక్కల మీదకి వెళ్దాం. మనందరి స్థాయి పక్కన పెట్టి
మనందరి స్థాయి పక్కన పెట్టి మోకాళ్ళ మీదకి వెళ్ళి, ఏమి స్థాయి అండి? ఈ స్థాయి ఒకరోజు మనకి అన్నం పెట్టలేదు, కడుపు మాడిపోతుంటే అన్నం పెట్టలేదు కదా. ఆలోచించండి మాటలు. నేను చెప్తున్న అబద్ధాలా? మన స్థాయి, మన ప్రెస్టేజ్, మనకున్న బంధువులు, మనకున్న డబ్బు, బంగారం, ఇక విలువైన వస్త్రాలు ఒకరోజు కడుపు మాడిపోతుంటే 4 మెతుకులు మనకి పెట్టలేకపోయింది ఈ స్థాయి. ఇంకో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మన కన్నీటితో ఆయన పాదాలు కడగాలని. ఇక ఈ వ్యక్తి మనకి అన్నం పెట్టాడు, ఆ వ్యక్తి దగ్గర అస్సలు సిగ్గుపడకూడదండి. స్త్రీలైనా పురుషులైనా కన్నీటితో ఆయన పాదాలు కడగాలి. నీకు ఇప్పుడు ఈ స్థాయి ఈ వ్యక్తే ఇచ్చాడు, నాకు ఇచ్చిన స్థాయి ఈ వ్యక్తే ఇచ్చాడు. ఆరాధన చేసినప్పుడు విరిగి నలిగిన మనసుతో గుండెలో రొమ్ము బాదుకొని ఆయన పాదాలు కన్నీటితో కడగాలి. ఎవరిచ్చారు ఈ స్థాయి? ఈరోజు ఎంతమంది కృతజ్ఞతగా ఉన్నారు దేవుని సన్నిధిలో? ఏ విషయాల్లో దేవునికి సహాయకులుగా మీరు ఉన్నారు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ మాటలు చెప్తే 2 రోజులు పనిచేస్తున్నాయి, వచ్చే వారం యథావిధి అంటే మార్పు అనేది ఉండట్లేదండి. ఈ చెవులో విని ఆ చెవులో వదిలేస్తున్నారు. మొన్న ఒక రోజు ఒక అమ్మాయి చెప్తుంది, తన బాధలు చెప్తుంటే చాలా ఏడుపు వచ్చిందండి. తల్లిదండ్రులు ఇద్దరు చిన్న తనంలోనే ఎయిడ్స్తో చనిపోయారట. ఆ పాప 2 అన్నదమ్ములు ఉన్నారు. సొంత ఇంట్లో వాళ్ళే పట్టించుకోలేదండి. అంటే తల్లిదండ్రులు లేకపోతే కుటుంబం ఎవ్వరు పట్టించుకోరు. ఆడపిల్ల కాబట్టి అమ్మమ్మ ఇంటికి వెళ్ళిందంట. అమ్మమ్మ తాతయ్య నన్ను చూసుకుంటారని. తమ్ముడు తను ఆ యొక్క అన్నయ్య వేరే దగ్గర ఏదో చిన్న పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఇంకేంటి, వెంటనే తమ్ముడికి ఎన్నో సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎంతో, తన యొక్క బట్టలు మూటలు అన్నీ ఇసిరేసి బయటికి వెళ్ళి అడుక్కో అని చెప్పి పంపించారట. ఆ పిల్లని పట్టుకొని ఏడుపు ఈ అమ్మాయికి ఎన్నో 15 సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి కదా. ఈ చిన్నతనంలో తమ్ముడు ఎక్కడికి వెళ్తాడని ఆ పిల్లోడు ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయి బస్ స్టాండ్లోని, రైల్వే స్టేషన్లోని అక్కడక్కడ అందరి దగ్గర డబ్బులు అడుక్కొని స్టేషన్లో పడుకొని ఎలా బ్రతికాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు అని చెప్తే ఎంత బాధ వేసిందంటే. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఎవరిని నమ్మద్దు, మనుషులు అందరూ మోసం అండి అందరూ. అయితే పోన్లే నేను ఆడపిల్లను కదా నన్ను చూసుకుంటారు అనుకుందట. సొంత వాళ్ళండి, సొంత ఇంట్లో వాళ్ళు. ఆ పిల్లనట ఎందుకు ఉంచారట? ఇంట్లో గొడ్డి చాకరీ చేయడానికి, ఇంట్లో పనులు చేయడానికి. రోజుకి 40 బిందెలు నీళ్లు మోయించేవారట. పురుగులు పట్టేసిన అన్నం పెట్టేదట. ఎవరు? అమ్మమ్మ. పురుగులు పట్టేసిన అన్నం తినేదట, ఏడుస్తూ తినేదట. 40 బిందెలు నీళ్లు మోయిగా గొడ్డి చాకరీ చేయించేదట. పాడైపోయిన అన్నం పెట్టేదట. ఇంకా నాకు దిక్కే లేదా? ఆ పరిస్థితిలో సొంతోళ్ళు చూసుకుంటారు కదా అనుకుంటా, దిక్కే లేదా నాకు, ఇంకింతేనా, చచ్చిపోతే బాగున్నాం, ఎందుకు ఈ పరిస్థితి అనుకున్న పరిస్థితిలో ఎవరు దొరుకుతారు? ఎవరు వస్తారు? ఎవరు పెడతారు? యేసు ప్రభు ఆదుకున్నారండి. యేసు ప్రభు దొరికాడు అమ్మాయికి. ఆయన్ని పట్టుకుంది గట్టిగా. ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీ శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడిపించి పగా చేస్తాను. ఆపత్కాలమందు ఎవరు తోడై ఉంటారు? అలాంటి కష్టాలు, బాధలు, కన్నీళ్లు. తల్లిదండ్రులు చనిపోయారు, ఇంట్లో వాళ్ళు తిండి పెట్టట్లేదు. ఆడపిల్లని ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటున్నారు. భయపడి గొడ్డి చాకరీ చేసేది ఇంట్లోని. ఈరోజు ఆడపిల్లలు ఎంత బాగా బతుకుతున్నారు. ఏం కృతజ్ఞత ఉందండి దేవునికి. దేవుణ్ణి గట్టిగా పట్టుకుంది. దేవుడు బంగారం లాంటి మంచి భవిష్యత్తు ఇచ్చాడు, మంచి వివాహం చేశాడు. ఒక సంఘానికి కాపరిగా చేశారు అమ్మాయిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంది ఈరోజు? వేషధారులాగా ఉన్నారు. సంఘంలో ఒక జీవితం, బయట ఒక జీవితం. ప్రస్తుతానికి మాకు అన్నీ అయిపోతున్నాయి, టైం టు టైం అన్నీ అయిపోతున్నాయి కాబట్టి మాకు దేవునితో పని లేదు అనుకుంటున్నామేమో. 2 తలంపులు, 2 ఆలోచనలు, 2 జీవితాలు ఈరోజు. కనుక మనల్ని మనం పరీక్షించుకొని, నా శ్రమలో ఆయన నాకు తోడై ఉన్నాడు, నన్ను విడిపించి నన్ను గొప్ప చేస్తాడు, గొప్ప చేస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఎన్నో కష్టాలు పడే వచ్చి ఉంటారు ఈ స్థితికి. ఈ స్థితిని ఇచ్చిన దేవుని దగ్గర నువ్వు లొంగడానికి, లోబడ్డానికి అస్సలు సిగ్గుపడద్దు. కన్నీటితో ఆయన పాదాలు కడగాల్సిన బాధ్యత నీకు ఉంది. నీ వెన్నాళ్ళో 2 తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు. నీ వెన్నాళ్ళో 2 తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు. యెహోవా నీ దేవుడా,
వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? నీవెన్నాళ్ళు రెండు తలంపుల వేషధారణ జీవించి ప్రతి ఒక్కరికి ఆలోచించాలి. ఒక్క పడవ మీదకి వచ్చేయాలి. రెండు తలంపులతో కుంటి నడిచేదవు. ఈరోజే తీర్మానించుకుందాం. వంచన మాటలు, అబద్ధాలు, మోసాలు మరుగైపోయిన ప్రతి పాపం నుంచి విడిపించి నీతిగా భక్తిగా బ్రతుకు. మనం తీర్మానించేదామిప్పుడే, మన నోట వంచన లేకుండా. మనం తీర్మానించేదామిప్పుడే, మన నోట వంచన లేకుండా. మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించెదను. మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించెదను. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచేదవు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచేదవు. రెండు తలంపులు, రెండు యొక్క పడవలు, రెండు జీవితాలు, లోకం, దేవుడు. ఏదో ఒక వైపుకి వచ్చేయండి. దేవుని వైపు వస్తే నువ్వు రక్షించబడతావు, నువ్వు కాపాడబడతావు, నీకు సహాయం దొరుకుతుంది. లోకం వైపు వెళ్తే చాలా తీయగా ఉంటుంది, కానీ నువ్వు రక్షించబడలేవు, కాపాడబడలేవు, నీకు ఎటువంటి సహాయం దొరకదు. ఈ రెండు విషయాలు బట్టి మనం ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. మారు మనసు పొంది జీవిత మోసాల నుంచి మనం బయటపడడం చాలా మంచిది. యెహోషువ అంటున్నాడు, ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు. నేను నా ఇంటి వారలము యెహోవాని సేవించెదము. నేను నా ఇంటి వారలము యెహోవాని సేవించెదము. నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో. నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో. ఎవరికో అనుకుంటున్నావు? ఇక్కడ ఎవరు కూర్చున్నారో, ఎవరు ఇలాంటి జీవితాల్లో ఉన్నారో, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరున్నారో, 50-50లో ఎవరున్నారో 100%లోకి రావాలి. అటో ఇటో తెలుసుకోండి. ఎందుకంటే రేపని దినం మన జీవితంలో, మన పుస్తకంలో రేపు దినం రాయబడి ఉందో లేదో నాకు తెలీదు, మీకు తెలిస్తే మీ ఇష్టం. కానీ రేపు నా పుస్తకంలో నా దినం ఉందో ఉందో లేదో నాకు తెలియదు. కనుక మనం మారు మనసు పొంది మనం రక్షణ పొంది ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నువ్వు రక్షించబడతావు. మంచి నిర్ణయం తీసుకుంటే నువ్వు కాపాడబడతావు, నీకు సహాయం అందుతుంది. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో
కుంటి కుంటి నడిచెదవివో యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా ఆలోచించుకున్నారా? ఎప్పుడైతే దేవుడు దొరికాడో సహాయం అందింది ఆమెకి. ఎంత కష్టపడ్డది కదండి, ఎన్ని శ్రమలు ఒక ఆడపిల్లకి, ఎన్ని కష్టాలు పడింది. కానీ ఎవరి సహాయంకి వెళ్ళింది? నాకు మొరపెట్టు నేను నీకు సహాయం చేస్తాను. దేవుణ్ణి ఆశ్రయించింది, ఆయనకు మొరపెట్టుకుంది. దేవుడు సహాయం అందించాడు. రైట్ టైంలో ఆమెకు సహాయం దొరికింది. ఆమెకు ఒక బ్రతుకుని దేవుడు ఇచ్చాడండి. మనుషులైతే మాత్రం చిందర వందర చేసేసేవారు. కానీ ఆ ఆడపిల్లకి ఎప్పుడైతే దేవుడు దొరికాడో ఒక జీవితాన్ని, ఒక బ్రతుకుని, ఒక స్థాయిని ఇచ్చాడు. అలాగే నాకు కూడా ఒక స్థాయిని ఇచ్చాడు అనుకుంటే దేవునికి సహాయకులుగా కృతజ్ఞత కలిగి ఎప్పుడు ఉండి ఒక్క తాడు మీదకి వచ్చేయడం చాలా మంచిది. లేకపోతే రేపనే దినం మన పుస్తకంలో ఉందో లేదో మనకి ఎవ్వరికీ తెలియదు. కృతజ్ఞత కలిగిన వారు ఎవరైనా ఉంటే ఒకరు ప్రార్థన చేయండి పశ్చాత్తాపంతో.